కోర్సులు అత్యుత్తమ అవకాశాలు మీ భవిష్యత్తుకు బలమైన పునాది జేబీఐటీలో బీటెక్ తో సాధ్యం. అడ్మిషన్ల కోసం సంప్రదించండి. రాయలసీమ తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం నుంచి నీటి విడుదల చేస్తామన్నారు మంత్రి నిమ్మల రామనాయుడు. ఎల్నినో కారణంగా 2027 జూన్ వరకు శ్రీశైలం జలాలను తాగునీటి కోసం భద్రపరుచుకోవాలి అన్నారు ఆయన. రాబోయే 10 రోజుల్లో మరొక 100 టీఎంసీల ఇన్ఫ్లో రావచ్చని తెలిపారు. కృష్ణా జలాల్లో ఏపీ 63% వాటాను తాగునీటికి ప్రాధాన్యతనిస్తున్నామని మంత్రి నిమ్మల చెప్పారు. అంచనా వేస్తే ఇంకొక 100 టీఎంసీల వరకు కూడా శ్రీశైలంకి రావచ్చని అంచనా వేయడం జరుగుతుంది. ఈ రకంగా వచ్చినటువంటి శ్రీశైలం కృష్ణా వాటరు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మన రేషియో ఏదైతే 63% వాటా ఏదైతుందో ఆ వాటాకు వచ్చేటువంటి కృష్ణా జలాల్ని త్రాగునీరు కోసం అత్యంత ప్రాధాన్యతనివ్వాలనేటువంటి విధంగా. ఎందుకంటే రేపు సెప్టెంబర్ అక్టోబర్ నుంచి ఇంకా సూపర్ ఎల్నినో బలపడుతుంది, టెంపరేచర్స్ పెరుగుతూ ఉంటాయి, వడగాల్పులు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుందనేటువంటి హెచ్చరికల నేపథ్యంలో 2027 జూన్ వరకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి వాటిని మనం త్రాగునీరు కోసం భద్రపరచుకోవాలనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మరి గైడ్ లైన్స్ ప్రకారమే ఈ రోజు కూడా హంద్రీ నివాకి ఒక 13 టీఎంసీల వరకు కూడా ఆ రిజర్వ్